అవుగాని ఊర్లల్లా టవర్లు ఎందుకుంటాయోల్లా ఎందుకుంటాయేంది మల్లీశ్వరి మన సెల్ ఫోన్కు సిగ్నల్ మంచిగా వచ్చేటందుకు కరెంటు మంచిగా సప్లై అయ్యేటందుకు అని అంటారా? కాదు, కానే కాదు. టవర్ మీద ఎక్కి దున్కాలనా నేను చెప్పినట్టు వింటారా అని డిమాండ్ చేసేటందుకే వాటిని పెట్టిర్రేమో అని అనిపిస్తున్నదోల్లో. టవర్లే కాదు, షెట్లు కూడా గట్లనే అక్కడికి వస్తున్నాయి. ఒకప్పుడు అంటే కోతికమ్మచ్చి ఆడుకునేది షెట్లెక్కి, కానీ ఇప్పుడు కొందరు తాగుబోతు మహారాజులు ఏం చేస్తాంలో చూసి తరించుండ్రి మీరే మరి. షెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, షెట్టు లెక్కి ఆ షిటారి కొమ్మల చిగురు కోయగలవా. ఏడి ఆ నరహరి? ఓ పిల్లగా, ఓ పెద్ద మనిషి, అగ్గగ్గగో కలబడుతుండు. కొస్స కూసున్నాడు కదా, పడతావు దిగో. ఉత్తపచ్చి చెట్టు కూడా కాదు, పోలీస్ స్టేషన్ చెట్టు. అయితే చెట్టు మీద శకలు పడుతున్న పేరు గంగాధరు. తాడవాయి కాడ ఈ గంగాధరును ఈయన దోస్తు కుత్తికెళ్దాం కదా ఆగి కార బుక్కుంటా బండి మీద పోతురట. పోలీసులు దొరకబట్టిరు. తాగినందుకు బండిని పోలీస్ టౌన్ కు పట్టుకపోయిరు. ఇక ఈ గంగాధరు పోలీసు వాళ్ళు ఎంబడే వచ్చి గట్లెట్ల నా బండిని పట్టుకపోతారు, నా బండి నాకు ఇయ్యి అని జర డిమాండ్ చేసినట. సొలుకుంటూనే పోలీసు వాళ్ళే ఖతమిగా అసలే కోతి కళ్ళు తాగింది. ఏం చేస్తుంది, గంగాధర్ కూడా గట్లనే చేసిండు. టక్కటక్క చెట్టు ఎక్కి నా బండి నాకు ఇత్తరా, చెట్టు మీదకెళ్ళి దునికి జావాలని ఇట్లా పోలీసులనే పరిశాన్ చేసిండు. పోలీసోళ్ళు బతలాడిన ఇన్లే. లాస్ట్ కు జేబులున్న ఇంకో పవన్ కూడా చెట్టు మీదనే పొతం పెట్టి జై బజరంగ బలి అనుకుంటే కిందికి దునికిండు. బొక్కలు ఇరిగినట్టున్నాయి. లాస్ట్ కు పోలీసోళ్ళే ఈయనకు సపర్యలు చేసి దావకాన్లో షరక్ చేసిరు. చూసిరావా తాగుబోతు కథ ఎట్లున్నదో. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు పోదాం. పందిళ్ళ అనే ఊర్లో సెల్ టవర్ ఉన్నది. ఆ టవర్ మీద చూడు ఎంత పురుసదు కూస్తున్నాడో. ఇప్పుడు దాని మీదకి వెళ్ళి దునికి చేస్తాడట. ఎందుకయ్యా అంటే అన్నదమ్ముల తోవ పంచాది. ఈయన పేరు మల్లేషు. అన్నదమ్ములకు పడతలేదట. అన్ననేమో ఇంటికి పోయేందుకు తమ్మునికి తవ్విత్తలేడట. అందుకే టవర్ ఎక్కి నిరసన చేస్తుండు. ఇక పోలీసులు బుజరగిచ్చి బతలాడి లాస్ట్కి ఎట్లనో గట్ల సంజాయించి కిందికి దింపిరు. ఏమాయ మల్లేషు, మీ అన్న తవ్వియకుంటే టవర్ మీదకి వెళ్ళి దునికి చస్తావు, ఇదేం తరిక? కాయలంలో 12 ఫీట్ల జాగున్నది. మొన్న పెద్ద మనుషులు అక్కడికి తీసుకొచ్చిన, అందరిని తీసుకొచ్చినా కానీ మేము ఇవ్వమంటే ఏమంటారు, బావి మీదకల్ అంటారు, బోరేపి అంటారు. అన్ని ఎన్నో తొవ్వ బంద్ చేయడానికి అన్ని ఎన్నో విధాలుగా మాట్లాడతారు. అన్ని మా వదినే ఉన్న మా అన్న ఎస్ఐ సార్ ఫోన్ చేసి హామీ ఇస్తే దిగురా బాబు అంటే దిగిన సార్ నేను. మొత్తానికి నడమ ఎవరికి కోపాలు వచ్చినా అలిగినా గులుగుడు రోగం ఉన్నా షెట్లు టవర్లు ఎక్కి మారం చేసుకుంటే పోలీసులతోనే బుజురుగించుకుంటారు. మహానుభావులు.